నమస్కారం విజ్డమ్ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు సంక్రాంతి పండుగ మరియు జరగబోవు ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతలు పరిరక్షణలో భాగంగా జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రూరల్ పోలీస్ స్టేషన్ నందు గూడూరు పట్టణ రూరల్ పరిధిలోని గతంలో నిందితులైన రౌడీ షీటర్లను గుర్తించి వారికి గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ మనోజ్ కుమార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. మంచివారిగా మారి మంచిగా బ్రతకాలని సూచించారు. కమ్యూనిటీకి బ్లడ్ 40% పాస్ అయితే మీకు 80% స్పీడ్గా పాజిటివ్ ఉంటుంది. దేనికి మిమ్మల్ని టెంప్ట్ చేస్తూ ఉంటారు. భయపడతారన్నా ఆ కేసులో ఉన్నారు, ఈ కేసులో ఉన్నారంటే పోయి ఇన్వాల్వ్ అయ్యారంటే మటుకు తెలియకుండా రౌడీ షీట్ ఇన్వాల్వ్ అయితే మటుకు చాలా సీరియస్గా ఉంటుంది. మీరు పోయి ఎవరి మీద గొడవ అయినా వస్తారు, లేకపోతే వాడు చచ్చిపోతారు. మేము సస్పెండ్ అవుతాం. స్టోర్ ఉందా మీకు? బీఫ్ బండి నీకు? పైన తిరిగేసి కొన్ని పొలం పర్వాలేదు, సంపాదన నువ్వు దాన్ని కష్టపడితే వచ్చింది. అట్లా కాకుండా ఊరికి జలాయిలాగా నలుగురు నేర్చుకుంటే ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయో కూడా మేము కనిపెట్టడం జరుగుతుంది. జలాయి తిరుగుతున్నారా, దానికి సాయంత్రం ఎవరైనా పెట్టి ముందు పోతుంది దానికి ఎదురు చూస్తున్నారా, ఇవన్నీ కూడా చూస్తాం. ప్రతి కానిస్టేబుల్ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క కానిస్టేబుల్ ఉంటారు. ఆ కానిస్టేబుల్ మీ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరిలో నిఘా పెడతాం. నిఘా పెట్టేసి అతని ఆ కానిస్టేబుల్ ఆపుతారు. మంచి పరివర్తనగా ఉంటేనేమో తీసేసి పెడతాం, లేదంటే కంటిన్యూలో అవుతుంది. రెండవది, ప్రతి ఆదివారం కంపల్సరీగా స్టేషన్ రావాలా. ఆదివారం పూట ఏదైనా పని కానీ ఉంటే, ఊరికి పోవడం కానీ మీ పిల్లలు హాస్టల్లో ఉంటే అక్కడ పోవడానికి కానీ ఉంటే ముందు రోజు వచ్చి పని బాధ ఏమి లేదు. ఉన్నాయి ప్రొడ్యూసర్ల మీద సంఘ ఉద్రోగులు పోక్సో కేసులు పెట్టాము. ఇప్పుడు ఆ పిల్లల అమ్మంది వీడు పోయాడు, వయసు లేదు, మిస్టేక్ అయిపోయింది. దాన్ని మనమే కాదన్నాం. దీన్ని ఏబీసీ 3 కేటగిరీకి వెళ్తాం. ఈ యొక్క నెంబర్ను బట్టి ఈ మూమెంట్ బట్టి ఏ ఇస్తాం. ఏ ఇస్తే హై రిస్క్, బి సి ఇస్తాం. సి ఎవరు? ముసలాడు. పోక్సో కేసులో కేసు పెట్టాలి కాబట్టి ఆ కేసులో అలాగే సి కేటగిరీ పెడతాం. ఏ మీద ఎప్పుడు నిఘా ఉంటుంది. ఏ కేటగిరీ, బి కేటగిరీ నిఘా. చేయూత ఇవన్నీ కూడా కట్ చేపిస్తాం. రౌడీ నువ్వు సొసైటీకి యాంటీ ఉన్నప్పుడు నీకెందుకు ఇవ్వాలి గవర్నమెంట్ డబ్బు? అవునా కదా? ఇవాళ అన్నీ కట్ చేపిస్తాం. ఒకటో కదా నీకు ఏ గుడి పోవాలి? అది కింద కట్టం పెరిగింది, పైన చుట్టూ పెరగలేదే. అడ్డం వేసినావు, పైన కటింగ్ చేయించు. తాగాడు, ఆమ్లెట్ వేయాలా, చికెన్ వండాలా అని వండి పెట్టుద్ది. మనం ఉంటే పుల్లు తాగి పడిపోయి బట్టలు నా బట్ట ఇచ్చారనుకుంటాం. అందుకని అలా సిస్టమ్ రావాలి. మీరేమి అడ్రస్ చేసిన అంత ఈజీగా ఊరకు ముద్దాయిలు పెట్టరు.
పెట్టావు ఎన్నిసార్లు చేస్తున్నావా తాగిగా నమ్మిడి కొడుకులారా అదే ఒకటి మేము సాయంత్రం తాగాను సార్ తెలియదు సార్ యాక్షన్ చేస్తారు కొంతమంది మీకు కరెక్ట్గా 3 నెలలు పంపిస్తుంది వ్యాపారికి ఒకవేళ మీద పెట్టి ఏం పెడతాం ఏం యాక్షన్ పెడతారు మా వాళ్ళు ఆ పరిధి పెరుగుతున్న వాడికి ఎప్పుడైనా గడ్డాలు పెంచాలి పెంచుకొని కానీ గుడ్లు పెంచి కానీ రోడ్డు మీద ఎన్నిసార్లు చేసినట్టుంటే కూర్చోడిలాగా ఉంటే గారు అండ్ రూరల్ ఎస్ఐ గూడూరు రూరల్ ఎస్ఐ గారు అండ్ చిల్లకూరు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఈ రౌడీ షీటర్లందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. రేపు రాబో ఎలక్షన్ సందర్భంగా కొంతమంది ఈవినింగ్ డ్రింక్ చేయడం కానీ వాళ్ళ అసోసియేట్స్ ద్వారా మంది వస్తే డ్రింక్ చేసి వాళ్ళ బిహేవియర్ కొంచెం అడ్వర్స్గా వస్తుంది, మాకు రిమార్క్స్ వస్తున్నాయి, నోటీసులోకి వస్తున్నది. అలాంటి వారిని పిచ్చి పనులు చేస్తే బడికి వాళ్ళ మీద తీవ్రమైన చర్య తీసుకోవడం చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది అన్సోషల్ ఎలిమెంట్స్గా ఉండి దాంట్లో ఇల్లీగల్ థింగ్స్లో పాల్గొంటారని చెప్పి కూడా మాకు కొంత సమాచారం రావడం జరిగింది. ఆ విషయంలో కూడా వాళ్ళందరినీ పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు ఎలాంటి రాజకీయ సమావేశాల్లో కానీ ప్రొసెషన్లో కానీ ఉన్నా కానీ చట్టబద్ధంగా అది, ఎందుకంటే రౌడీ షీటర్స్ కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. గ్యారెంటీగా ప్రొసెషన్లో వాళ్ళు ఉంటే బట్టి గ్యారెంటీ పడితే యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే పోయినసారి కూడా ఒక ఎట్లా ఉండి ఏదో షాపులు ముందుటానికి ఏదో బంధువుల విషయంలో కూడా పంచుకున్నాడు, అతను నేను కేసు బుక్ చేయడం జరిగింది. రౌడీస్ మనకి ఏమాత్రం తోక జాడిస్తే గ్యారెంటీ కట్ చేయడానికి జరుగుతుంది. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మా పై ఆఫీసర్స్, మా ఎస్పీ గారు కానీ, డిఐజీ గారు కానీ, మా డీజీపీ సార్ కానీ ఆర్డర్స్ ప్రకారం మేము వీళ్ళందరికీ ఈరోజు ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటి పొలిటికల్ మీటింగుల్లో కానీ పొలిటికల్ ఇన్వాల్వ్ అయితే బట్టి గ్యారెంటీ కంటిన్యూ సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్నికల విషయంలో కానీ సక్రమ పద్ధతిలో నిర్వహించుకోవాలని చెప్పి కూడా మా వాళ్ళందరూ కూడా కొంతమంది మేము విలేజ్లో ఉన్న వాళ్ళని కొంచెం ట్రబుల్ మెంబర్స్ అన్న బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి సుమారు 2 lakhs రూపీస్ బైండ్ ఓవర్, మేము ఒక్కొక్క బైండ్ ఓవర్ రూపీస్ షూటింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్క తహసీల్దార్ దగ్గర. ఆ షూటింగ్ వాడు ఏమాత్రం వైలేట్ చేస్తే 2 lakhs అని పర్ఫిట్ చేస్తాం గ్యారెంటీగా. వాళ్ళు పెట్టిన బాండ్ మీద సంతకం పెడతారు, వాళ్ళ ఆస్తుల్ని గ్యారెంటీ పర్ఫిట్ చేస్తారు. అది రెవెన్యూ RR యాక్ట్ ప్రకారం మేము ఒక లెటర్ పెడతాము. దాని ప్రకారం రెవెన్యూ వారు చేయాల్సిన చట్ట ప్రకారం RR యాక్ట్ ఉంటుంది, రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళ మీద 2 lakhs రూపీస్ రికవర్ చేయడం జరుగుతుంది వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత. ఆ విధంగా ఏమాత్రం కానీ సంఘ వ్యతిరేక చర్యలు పాల్పడితే యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళందరికీ ఈరోజు వార్నింగ్ ఇవ్వడం జరిగింది.